ఇవాళ బీజేపీ ఎంపీ అభ్యర్థులతో పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ సమావేశానికి సునీల్ బల్సర్ హాజరు కాబోతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించబోతున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇవాళ బీజేపీ ఎంపీ అభ్యర్థులతో పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ మాధురి. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించే దిశగా బీజేపీ అయితే అడుగులు వేస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఏ విధమైన కార్యాచరణ అవలంబించుకోవాలి, అదేవిధంగా ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఇతర పార్టీలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఇరుకున పెట్టి అత్యధిక స్థానాలు సాధించుకోవాలి అనే లక్ష్యంతో ఈ రోజు అయితే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించినటువంటి 15 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. ఈ యొక్క మీటింగ్ కు ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులతో పాటు బీజేపీ పార్లమెంటరీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు అదేవిధంగా బీజేపీ జాతీయ ఎవరైతే ఉన్నారో ముఖ్య కార్యదర్శులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అరుణ్ చుక్, అదేవిధంగా ఇతర ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో ఈ మీటింగ్ ఈ లోకల్ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, లిక్కర్ స్కామ్ ద్వారా ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి జైల్లో ఉన్నారో ఆ యొక్క కేసును కూడా ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో అవినీతి చేసి మీరు జైలుకి వెళ్లారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీని ఇటు విమర్శించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీని 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో 6 గ్యారంటీలు ఇవి అమలు అంటే క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు, కేవలం ప్రకటనల వరకే అమలు చేస్తున్నాము, 6 గ్యారంటీలు ప్రారంభించామని చెప్పి చేతులు దులుపుకున్నారు. సో ఖచ్చితంగా ఈ విషయంపై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా ఇరుకున పెడదామని చెప్పేసి కూడా సో ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మీటింగ్ లో అంటే ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి, ప్రచారం ద్వారా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలు సాధించుకున్న విధంగా అయితే ఒక కార్యక్రమం రూపొందించుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ కార్యక్రమంలో ఈ మీటింగ్ లో చర్చకు రానుండడంతో పాటు ఎన్నికల వ్యూహాన్ని కూడా ఆమోదించుకోనున్నారు మాధురి. అండ్ రాజు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి ప్రధానంగా ఎటువంటి అంశాలను దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఇప్పటికే గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చింది, ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా కేంద్ర నిధులు ఎన్ని వచ్చాయి, అదేవిధంగా రాష్ట్ర నిధులు ఎన్ని వచ్చాయి, ముఖ్యంగా ఏ పెద్ద ప్రాజెక్టులు కానివచ్చు, అదేవిధంగా ముఖ్య రైల్వే లైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర ఏవైతే మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సాయం ఉందో ఖచ్చితంగా వాటన్నిటిని లెక్కలతో సహా నియోజకవర్గాల వారీగా వివరించేందుకు ఇప్పటికే బీజేపీ నేతలు అయితే సిద్ధమయ్యారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. వీటితో పాటు గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కూడా మోడీ హయాంలో అల్లర్లు కూడా జరగలేదు. అదేవిధంగా ముఖ్యంగా ఇండియా యొక్క పరపతి కూడా ఇతర దేశాల్లో పెరిగింది, అభివృద్ధి పెరిగింది, 5వ ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. గత రాబోయే రోజుల్లో 3వ ప్రపంచంలో ఆర్థిక శక్తిగా భారతదేశం అవతరించబోతా ఉంది. ఖచ్చితంగా మూడోసారి ప్రధానమంత్రి మోడీని ప్రధానం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తామని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలుమార్లు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అయితే ఎక్కువగా టార్గెట్ చేసుకునే విధంగా అయితే ఈ యొక్క ప్రచారం ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి కానీ ఇటు బీజేపీ పార్టీలోకి కానీ వెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా బీజేపీకి కాంగ్రెస్ తోనే పోటీ ఉంటుందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగానే వీళ్ళ యొక్క ఈ రోజు జరిగే మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం గత 100 రోజుల పాలనలో ప్రభుత్వం ఎట్లాంటి కార్యక్రమాలు అమలు చేసింది, ఈ 100 రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై ఒక చర్చ జరిపి ఆ చర్చను ఆమోదించి ఒక అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యంగా ఇటు ప్రజల్లో ప్రచారంతో పాటు ఇటు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ఇన్ఛార్జీల ద్వారా ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కసరత్తును అయితే చేస్తున్నారు మాధురి. థ్యాంక్ యూ రాజు.